నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములో కృపలను క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఇటీవల ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా అమూల్యమైనటువంటి వర్తమానాలు కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనం వినటమే కాకుండా ఇతరులకు కూడా మనము ఆ వాక్యాలు పంపించాలి. ఆ వాక్యాలు వినటం ఎంతో శ్రేష్టకరం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ప్రత్యేకమైనది, ప్రవచన గ్రంథం అనగా మన భవిష్యత్తు అందులో ఉన్నది. ఎలా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలో అన్న విషయాలు అందులో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి మనము సిద్ధపడాలి. ప్రియులరా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టాలన్నీ దాని ఎదుట చేస్తున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిని నివసించు వారును నమస్కారం ఇచ్చినట్లు అది బలవంతము చేస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి. ప్రతిమ అని నేను కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకనగా ఇక్కడ 12 నుంచి 15 వరకు ఆ వాక్య భాగాలు చదివితే అందులో ప్రతిమ గురించి వ్రాయబడి ఉన్నది. మొదటి మృగం సముద్రముల నుంచి వచ్చినది అనగా 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం 11వ వచనంలో ఈ మృగము భూమిలో నుంచి వచ్చినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. మొదటి యొక్క మృగము రాజకీయ సంబంధమైనది అయితే రెండవ మృగము మత సంబంధమైనది అని గమనించాలి. సరే, ఏది ఏమైనా ఈ క్రూర మృగం చేసే పని ఎలా ఉన్నది అనగా, మొదటి మృగానికి అనగా సముద్రం నుంచి వచ్చిన మృగానికి ఆ మృగం గురించి సాక్ష్యం ఇస్తూ ఆ మృగం విషయాలు తెలియపరుస్తూ బలపరుస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో ప్రతిమ అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మృగానికి నమస్కారం చేయాలి. అలనాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో సాక్షాత్తు అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక్కసారి నాకు నమస్కారం చేసినట్లయితే ఈ భూలోక రాజ్యములను నీకు ఇస్తానని చెప్పిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఆ విధంగా అపవాది మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, అయితే సంఘం ఎత్తబడుతుంది, వారి ధన్యులు. దానిని మొదటి పునరుత్థానము అంటారు. మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందిన వారు ధన్యులు. మొదటి పునరుత్థానంలో ప్రథమ ఫలము క్రీస్తు. అది 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనగా క్రీస్తు ఎత్తబడ్డాడు. రెండవదిగా ప్రభు రాకడ దినాన్న సంఘం ఎత్తబడుతూ ఉంది. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ దాన్ని మొదటి పునరుత్థానం అన్నాడు. మొదటి పునరుత్థానంలో ఎవరున్నారు అనగా భక్తులు ఉన్నారు. అనగా ఎవరైతే ఆ క్రీస్తునందు నిద్రించారో ఆ భక్తులు ఉన్నారు. శ్రమలు పొందిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా వారు ప్రభువును వెంబడించేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. రెండో పునరుత్థానం ఉన్నది. అనగా ఆ బైబిల్ గ్రంథంలో వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారని ఈ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారంటే వీరు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వారు అని అంటారు. అది అంత అమూల్యమైనది కాదు. మొదటి రాకడ దినాన్న ప్రభువు స్వరం విని సంఘం ఎత్తబడుతుంది, సమాధులు తెరవబడతాయి. సజీవంగా ఉన్నవారు కూడా అదే రీతిగా వారు ఎత్తబడతారు. గతంలో సమాధులు తెరవబడ్డాయి, ఆ భక్తులు ప్రభువుతో వస్తారు. ప్రభు స్వరం విన్నప్పుడు రెండవసారిగా సమాధులు తెరవబడతాయి. వారితో పాటు సజీవంగా ఉన్నటువంటి వారు కూడా తిరిగి లేస్తారు. ఇది 1వ తెస్సా 4వ అధ్యాయం, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ ఆఫర్ను నమ్మి
నమస్కారం చేసేవారు ఉన్నారు. సైతాను ఆరాధన చేసేవారు లేకపోలేదు. అహీతోపెలు లాంటి వారు, కయ్యూను లాంటి వారు, అహీతోపెలు లాంటి వారు, బిలాము లాంటి వారు, యూదా ఇస్కరాతి లాంటి వారు, ఇలాంటి వారంతా కూడా నమస్కారం చేస్తారు. అయితే ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి వచ్చేటువంటి శిక్ష గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. గత పాఠములో ప్రతిమ గురించి మనం చూచాం. దాన్ని బట్టి ప్రతిమకు నమస్కారం చేయకూడదని మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రతిమకు నమస్కారం చేసేటువంటి వారు ఉన్నారు. ఆ కాలంలో కొంతమంది ప్రభువుని ఎరుగుతారు. వారి ప్రభు వారిని ఆకర్షిస్తాడు, వారు వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. అయితే ఆ ఆఫర్కి ఆశపడి, క్రయ విక్రయాలకు ఆశపడి ఎవరైతే మృగానికి నమస్కారం చేస్తారో నమస్కారం చేసినటువంటి వారి గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. కొంతమంది అంటారు 666 ముద్ర అన్నది ఆ సంఖ్య అపవాదిది కాదు అంటారు. 6 అనేది ఇంకా చివరి 18 వచనంలో ఉన్నప్పుడు నేను కొన్ని వర్తమానాలుగా మీకు అందిస్తాను. కాబట్టి దానికి ముందుగా ఎవరైతే క్రూర మృగానికి నమస్కారం చేస్తారో వారికి వచ్చేటువంటి శిక్ష 14వ అధ్యాయంలో ఇక్కడ 9-10 వచనాల్లో దేవుని యొక్క వాక్య భాగాలు వ్రాయబడ్డాయి. ఏమిటనగా, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములు త్రాగించిన ఆ మహాబబులోను కూలిపోయెను అని 7వ వచనంలో చూస్తున్నాం. 9వ వచనంలో మరియు వేరొక దూత అనగా 3వ దూత వారి ఎంబడి వచ్చి గొప్ప శబ్దంతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ ప్రతిమనకు కానీ ఎవరైనా నమస్కారం చేసి తన నొసటి ఎందైనను చేతి ఎందైనను ముద్ర వేయించుకునే ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతాపాత్రతో పోయబడిన దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధింపబడును అన్న లేఖన భాగాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం వింటూ ఉన్నాం. ఏమిటి అనగా దేవుని వాక్యములో ఇక్కడ 14వ అధ్యాయం 9-10 వచనాలు చూసినప్పుడు ఈ విధంగా ఎవరైతే వారి చేతి మీద కానీ నొసల మీద కానీ కుడి చేతి మీద బటన వేలి మీద ఈ విధంగా ఆ ముద్ర వేయించుకుంటారో వారికి వచ్చేటువంటి శిక్ష అగ్ని గంధకం లాంటిది. నిర్గమకాండం 32వ అధ్యాయము 20 వచనంలో అంటే 17-18 వచనాల్లో 20 అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము 17-18 వచనాల్లో పోత విగ్రహాన్ని చేసుకున్నప్పుడు ఏ విధంగా మోషే వచ్చిన తర్వాత దాన్ని బూడిద చేసి వారికి తాగించారో అలాంటి మద్యపు పాత్రను తాగించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మొదటి శిక్ష. రెండవ శిక్ష 16వ అధ్యాయము 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారిని వాడి ప్రతిమను నమస్కారం వచ్చేవారిని బాధకరమైన చెడ్డపుండు పుట్టెను అని చూస్తున్నాం. ఎంత బాధకరం! మద్యపు పాత్ర తాగిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడేమో సరుకులు వస్తున్నాయని తీసుకున్నారు. ఆ తర్వాత దేవుని శిక్ష వారికి ఎలా ఉన్నదో చూడండి. మద్యపు పాత్ర, వేడి పాత్ర తాగిస్తారు, అంటే ద్రావకం లాంటిది. రెండవదిగా 16వ అధ్యాయం 2వ వచనంలో వారిని చూసినప్పుడు వారికి ఏమి కలుగుతుందనగా బాధాకరమైనటువంటి పుండు వస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కారం చేసిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు అగ్నిగుండంలో ఆ అగ్ని గంధకములో మండుచుండు ఆ అగ్నిగుండంలో పడిపోతారు అని చూస్తున్నాం. అర్థమైంది అండి? మద్యపు పాత్ర మొదటిది, రెండవదిగా బాధకరమైన పుండు కలగటం, మూడవదిగా అగ్నిగుండంలో అపవాదియే పడతాడు. అపవాదితో పాటుగా అపవాది యొక్క అనుచరులు కూడా వేయబడతారు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం.
ప్రతిమకు నమస్కారం వచ్చేది. శర్రకు మెషకి అభ్యర్థకు ఏమాత్రం నమస్కారం చేయలేదు ప్రతిమకు. వారు ప్రతిమ ఆరాధన వారు చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. లోకాన్ని ఆశించకూడదు, ప్రతిమకు నమస్కారం చేయకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి యథార్థంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో వారి గురించి మాట్లాడుతూ ఫిలదెల్ఫియా సంఘముతో గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం 10వ వచనములో, నీవు నా ఓర్పు విషయమున వాక్యమును గైకొంటివి గనక భూనివాసములు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధనా కాలమున నేను నిన్ను కాపాడేదను అన్నాడు. శోధనా కాలం అంటే అక్కడ ప్రతిమ యొక్క కాలంలో అది ఒక శోధనా కాలం. క్రైస్తవులకు శోధనలు ఉన్నాయి, కానీ అక్కడ వచ్చేటువంటి శోధనా కాలం నమ్మకముగా నువ్వు ఉన్నావు కనుక ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యం లోకమంతటి మీదికి రాబో శోధనా కాలం ముందు నేను నిన్ను తప్పించదు. లోకమంతటి మీదికి రాబోయే శోధనా కాలం ముందు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ప్రజలకు వచ్చేటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా ఇక్కడ 12వ వచనంలో జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును అతనికి పెట్టబడును అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికనగా దేవుని బిడ్డలకు మొదటి భాగములో శిక్ష, రెండవ భాగములో అంటే ఆ కాలంలో ఎవరైతే ప్రభువును అంగీకరించారో, శ్రమల కాలంలో ప్రభువును హత్తుకొని ఉన్నారో, విడబడినటువంటి వారిలో ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమిటి అనగా వారు విజయాన్ని పొందినటువంటి వారు, దేవుడు వారిని కాపాడుతాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ 7వ అధ్యాయంలో 3-4 వచనాలు చూసినట్లయితే ప్రియులారా చూడండి, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను అన్నమాట మనం చూస్తున్నాం. 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇశ్రాయేలు గోత్రం అన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది ఉన్నారు అని చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ విధంగా అంటే మా దేవుని బిడ్డలకు మేము నొసలయందు ముద్రించు వరకు అన్నాడు. ఇక్కడ ముద్రలు 2 భాగాలు ఉన్నాయి. అసలు ముద్ర అన్నది అది దేవునికి సంబంధించినది. దేవుడు కయ్యనుకు ముద్రేశాడు, అది ఒక భాగం. అయితే యాజకులుగా ఉన్నవారికి, పిలువబడినటువంటి వారికి ప్రత్యేకమైన ముద్ర ఉన్నది. దాసులుగా ఉండి యజమానుని దగ్గర వారు ఉండడానికి ఇష్టపడితే వారికి వేసే ముద్ర అది ఒక ప్రత్యేక రీతిగా వారి ముద్ర ఉన్నది, అది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు వారి నొసలయందు ముద్రించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారిని దేవుడు కాపాడుతున్నాడు. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి, దేవుని బిడ్డలు మరియు నొసలయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమికైనను ఏ వృక్షముకైనను భూమికైనను ముద్రలేని మనుషులకి తప్ప భూమికైనను గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ మృగమునకైనా హాని చేయవద్దని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. సైతానికి అధికారం లేదు. దేవుడు శక్తి కలిగినవాడు, దేవుడు బలము కలిగినవాడు. మీలో ఉన్నవాడు దేవుని ఆ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిదో తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకొని వారు ఆ ప్రతిమకు ఆరాధన చేసినట్టుగా చూస్తున్నాం. ప్రతిమ ఆరాధనే వద్దు అని బైబిల్ గ్రంథం మొదటి నుంచి చెబుతూ ఉంది, ఆది కాలం నుంచి చెబుతూ ఉంది. ఆదాము దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం, మోషే కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం, యేసుప్రభు కాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆరాధన చేయొద్దు. దేవుని యందు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి దీవెనలు దేవుడే వారి నొసలయందు ముద్రిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. అంటే ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. మనం వాటిని చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. వాక్యం చూసుకునండి అందరూ. 15వ అధ్యాయం 2వ వచనం, మరి అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి తిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వారిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచి ఉందురు
ఎవరనగా దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఈ రీతిగా ఉంటారు. ఇంకా 20వ అధ్యాయం 4-6 వచనాలను దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసనం ఉండు వారికి విమర్శ చేయుటకి అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారు యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యము నిమిత్తం చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6 వరకు ఇక్కడ విషయాలు ఉన్నాయండి. 4 నుంచి 6 వరకు అదంతా కూడా చదువుతాం. ఈ మొదటి 1000 సంవత్సరములు గడిచిన తర్వాత మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఆ మొదటి పునరుత్థానంలో పాల్పొను పొందువారు ధనులు పరిశుద్ధులై ఉందురు. అటు వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునికి యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేదురు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా 21వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే, చివరిగా ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణమిక లేదు, దుఃఖమైనను ఏడ్పైనను వారికి ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనం నుండి చెప్పు గొప్ప స్వరమని మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని బిడ్డలు రక్షించబడతారు, దేవుని బిడ్డలు కాపాడబడతారు. మొదటి భాగంలో నేను చెప్పాను, అనగా ఏ విధంగా శిక్ష భూమి మీదకి రాబోతుందో. 14 అంటే ఎవరైతే ఆ మృగానికి మృక్కుతారో వారికి వచ్చే శిక్షను 14, 16, 19 అధ్యాయాల్లో మనం ప్రకటన గ్రంథంలో మనం చూసాం. అదే రీతిగా ప్రియులరా, ఆ మృగానికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డ, రక్షించబడ్డావా? ప్రభు రక్తం చేత కడగబడ్డావా? ఇంకా లోకాశలో ఉన్నావా? అలా ఉండొద్దండి. లోకం గతించిపోయేటువంటి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. మన హృదయంలో చేర్చుకోవాలి. సైతాను పూజ మనకు ఉండకూడదు. సైతాని యొక్క ఆలోచనలు, సైతాని యొక్క తలంపులు, సైతాని యొక్క పనులన్నీ కూడా చెడ్డవి. అవి నరకానికి తీసుకుని వెళతాయి. సమాజానికి కూడా క్షేమకరం కాదు, మేలు జరగవు. కానీ దేవుని మాటలు మనం విన్నట్లయితే, దేవుని బిడ్డలుగా లోకంలో జీవించినట్లయితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప రక్షణ మనకున్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా,